ಇಟ್ಕೊಂಡು ಅಯ್ಯೋ ಗಾಯ್ಸ್, ನನ್ನ ತಲೆ ಕಾಣಿಸ್ತಿದೆ ಇಲ್ಲೇ. ಅಯ್ಯೋ ಗಾಯ್ಸ್ ಗಾಯ್ಸ್, ನನ್ನ ಮುಂದೆ ಏನೋ ಇದೆ, ಅಲ್ಲಿ ಫ್ರಂಟ್ ಇದೆ. ಎಲ್ಲಿದ್ದೀರಾ? ಇಲ್ಲೇ ಇದ್ದೀರಾ? ಕೂಲ್ ಅನ್ನಿಸ್ತಿದೆ, ಐಸ್ ಥರ ಅನಿಸ್ತಿದೆ ಗಾಯ್ಸ್. ಇಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ಟಚ್ ಮಾಡಿದೆ ಗಾಯ್ಸ್. ಮಿರಾಕಲ್ ಗಾಯ್ಸ್. ಇದು ಏನೋ ಒಂದು ಮಾಡಬೇಕಂತ ಬಂದಿದ್ದೀನಿ. ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಒಳಗಡೆ ಕೂತ್ಕೊಂಡು ಕೇಳಬೇಕಂತ ಇದ್ದೀನಿ. ನೋಡೋಣ. ಎರಡು ಕ್ಯಾಮ್ರಾದಲ್ಲಿ ಅದು ಏನಾದರೂ ಬರುತ್ತಾ, ನನ್ನ ಹತ್ರ ಬಂದಿದೆ ಅಲ್ವಾ, ಮೇಲೆಗೆ ಬಂದು ನನ್ನ ಜೊತೆ ಮಾತಾಡಿದೆ, ಅದು ತಿಳ್ಕೊಬೇಕು. కీర్తన గారు, దయ్యం ముసడా నేను సమాధిలో అటాక్ చేసినా నేను వెళ్ళను ఇక్కడి నుంచి. కీర్తన్ కాదు, హలో గైస్, వెల్కమ్ టు యువ పంచ్ ఎంటర్టైన్మెంట్స్. సోలోగా ಬಂದಿದ್ದೀನಿ. సోలోగా వచ్చాను. తెలుగు కన్నడ తిట్టుకోదండి స్వామి. నాకైతే మీరు ತಿట్లు ಮಾತ್ರ ತೆಲುಗು వాళ్ళు ಗೈಸ್, ತೆಲುಗು ಅವರು ನನ್ನ ಕಾಮೆಂಟಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಮಿಸ್ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ಮಾಡ್ಕೊತಿದ್ದೆ, ಯಾಕಂದರೆ ಜಾಸ್ತಿ ತೆಲುಗು ಮಾತಾಡ್ತಿಲ್ಲ ಅಂತ. ಸೊ ಫಸ್ಟು ಚಾನಲ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದು ಕನ್ನಡದಲ್ಲಿ, ಕನ್ನಡ ವೀಡಿಯೋಸು ಅಪ್ಪುಗೋಸ್ಕರ ಮಾಡಿದ್ದೀನಿ. ಅದಾದಮೇಲೆ ಹಾಂಟಿಂಗ್ ಅಂತ ತೆಲುಗಲ್ಲಿ ಬಂದಿದ್ದೀನಿ. ತೆಲುಗಲ್ಲಿ ಒಂದು 30,000 ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸ್ ಬಂದಮೇಲೆ ನನಗೆ ರೀಚ್ ಎಲ್ಲ ಹೋಗಿದೆ. రీచ్ మొత్తం పోయింది గైస్. 30,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత పూర్తిగా కింద పడిపోయింది. ఆ తర్వాత కన్నడలో మళ్ళీ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత వచ్చింది 80,000 ವರೆಗೂ ರೀಚ್ ಅయింది. 80,000 ವರೆಗೂ ಆದಮೇಲೆ ಬಂದಿರೋದು. ಆವಾಗಿಂದ ಕನ್ನಡ ಜಾಸ್ತಿ ರೀಚ್ ಹೋಗ್ತಿರೋದ್ರಿಂದ ಕನ್ನಡ లొకేషన్స్కే ಹೋಗ್ತಿದ್ದೀನಿ. కన్నడ వాళ్ళ లొకేషన్స్కి వెళ్ళాల్సి వచ్చింది. దానివల్ల కొలాబరేషన్ కూడా కన్నడ వాళ్ళతో చేయలేం. లొకేషన్ సోల్స్ కూడా కర్ణాటక అయినందువలన నేను ఆ వీడియోస్ కన్నడలో అదే ఒక ఫ్లోలో వెళ్ళినప్పుడు నేను తెలుగులో మర్చిపోతాను. అది అవుతున్నది. లేదంటే నేను తెలుగులో ಮಾತಾಡಲೇಕ ಕಾದು ಕನ್ನಡ ಇದು ಇರೋದ್ರಿಂದ ಯಾರೋ ಬರ್ತಿದ್ದಾರೆ. ಸೊ ಇದೆಲ್ಲ ಮಾತಾಡೋದಕ್ಕೆ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ, ಇವಾಗ ಟೈಮ್ ಇಲ್ಲ. ಸೊ ಪ್ರೆಸೆಂಟ್ ಆದರೆ ನಾನು ಒಂದು ಲೊಕೇಶನ್ಗೆ ಬಂದಿದ್ದೀನಿ. ಗೊತ್ತಲ್ವಾ, ಕಾರ್ ಅಂಬಾಸಿಡರ್ ಅಂಬು ಇನ್ನೊಂದು ಪಾರ್ಟ್ ಬೇಕು ಎಲ್ಲರೂ ಅಂದ್ರಲ್ವ. ಸೊ ರಿಸ್ಕ್ ಮಾಡಿ ತಗೊಂಡಿದ್ದೀನಿ. ಅವರು ಬೇಡ ಅಂದರು. ನಾನು ಎಷ್ಟು ಬೆಗ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಂದರೆ ನಮ್ಮ ಹುಡುಗಿಯವರ ಸೈಡಿಂದನೂ ಸ್ವಲ್ಪ ಕೇಳ್ಕೊಂಡ್ರು. ನಮ್ಮ వైఫ్ వాళ్ళు కూడా అడిగి ఆ కారు కొంచెం కావాలి అని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి కారు తీసుకొచ్చారు. నేను సోలో రావాల్సి వచ్చింది. ఎందుకంటే లాస్ట్ టైం అయింది కదా, నేను ఇంకా ఎవరిని రిస్క్లో పడేయాలనుకోలేదు. అందుకనే కార్ని నేను ఒక్కడినే సోలోగా చేయాలని వాళ్ళని నిలిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పాను. వాళ్ళు రిస్క్ చేసి తీసుకొచ్చారు దీన్ని ఇక్కడికి. రిస్క్ చేసి ఇక్కడి వరకు వచ్చింది గైస్, కొంచెం దగ్గర వరకు వచ్చింది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను అంటే తెలుగు చెప్పేస్తాను, టకటక చెప్పేస్తాను. ఏమంటే అంబులో నేను కూర్చుంటాను, మళ్ళీ అడుగుతాను. సో ఆల్రెడీ నువ్వు అనుకున్న వాళ్ళందరూ చనిపోయారు, కానీ ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా అని తెలుసుకోవాలనుకుంటున్నా. తను ఒక్కసారైనా క్యాప్చర్ అవ్వాలి.
ಕ್ಯಾಪ್ಚರ್ ಆಗಬೇಕು ಅವರು. ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಒಂದು ಸಾಲಾದರೂ ನೀಟಾಗಿ ನೋಡಬೇಕಂತ ಆಚೆ ಒಂದು ನೈಟ್ ವಿಷನ್ ಕ್ಯಾಮ್ರಾ ಇಡ್ತೀನಿ. ಆಲ್ರೆಡಿ ಇಟ್ಟಿದ್ದೀನಿ, ನೋಡಿದ್ದೀರಾ, ಆಲ್ರೆಡಿ ರನ್ ಆಗ್ತಾಯಿದೆ. ಸೊ ಒಳಗಡೆ ಹೋಗಿ ನಾನು ಕೂತ್ಕೊತೀನಿ. ಒಳಗಡೆನೂ ಇನ್ನೊಂದು ಕ್ಯಾಮ್ರಾ, ಸೊ ಡಲ್ ಮಾಡ್ತೀನಿ, ಫುಲ್ಲು ನೈಟ್ ವಿಷನ್ ಥರನೇ ಇರುತ್ತೆ. ಸೊ ಅಷ್ಟು ಕಾಣಿಸ್ತಿಲ್ಲ, ಅದು ತಗೊಂಡು ಬಂದಿದ್ದೀನಿ, ಅಲ್ಲಿದೆ, ನನ್ನ ಬ್ಯಾಗಲ್ಲಿ ಸೆಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀನಿ. ಸೊ ಅದರಿಂದ ಒಳಗಡೆ ಸೆಟ್ ಮಾಡಿಕೊಂಡು ನೈಟ್ ವಿಷನ್ 2 ಕ್ಯಾಮ್ರಾದಲ್ಲಿ ಅದು ಏನಾದರೂ ಬರುತ್ತಾ, ನನ್ನ ಹತ್ರ ಬಂದಿದೆ ಅಲ್ವಾ, ಮೇಲೆಗೆ ಬಂದು ನನ್ನ ಜೊತೆ ಮಾತಾಡಿದೆ, ಅದು ತಿಳ್ಕೊಬೇಕು. ఈ సారి ఎన్ని బరుతాయి, ఇన్ಮೇಲೆ ಯಾವಾಗ ಬರುತ್ತೆ, ಹಿಂಗೆ ಬರುತ್ತೆ. ఇవాగ ఎలా వస్తుంది తను ఆ నైట్ విజన్లో చూస్తాను నేను. కన్నడ తెలుగు ఇలా అయిపోతుంది గైస్. అందుకే ఒక్క లాంగ్వేజ్లో టక్కని వెళ్ళిపోతాను. అందుకే మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దని 2 ఛానల్ మెయింటైన్ చేసే అంత సిచ్యువేషన్లో లేను. అర్థం చేసుకొని, నేను సినిమా ఒక పక్క, ఛానల్ ఒక పక్క, నా వైఫ్ ఒక ఛానల్, ఇన్స్టాగ్రామ్ అదంతా నేను హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సిచ్యువేషన్ అలా ఉంది. అర్థం చేసుకోండి. మీరైనా తెలుగు వాళ్ళు నన్నైనా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సబ్టైటిల్స్, అవును సబ్టైటిల్స్ సెట్ చేస్తున్నా, అది ఎందుకు రిమూవ్ అవుతుందో తెలియట్లేదు. ఆటోమేటిక్ సబ్టైటిల్స్ పెడుతున్నాను, చూపిస్తుంది, కానీ అది రిమూవ్ అవుతుంది, ఎందుకో తెలియట్లేదు. చూద్దాం, ఇంకొకసారి ప్లాన్ చేస్తాను. మైక్ సెటప్ అంతా వస్తే ఆటోమేటిక్ డబ్బింగ్ కూడా చేస్తుంది. నా దగ్గర మైక్ కొనేంత సిచ్యువేషన్లో లేను. అది మినిమం పెట్టాలి. ನೈಟ್ ವಿಷನ್ ಕೂಡ ಕೊನಾలి ಕೊತ್ತದೆ. ಸೊ ಹೋಗೋಣ, ಕೇಳೋಣ, ಇನ್ಯಾರಾದರೂ ಬದುಕೆ ಇದ್ದಾರಾ, ನೀವು ಯಾಕಿದ್ದೀರಾ ಇಲ್ಲೇ ಅಂತ ತಿಳ್ಕೊತೀನಿ. ಇನ್ನೊಂದು ಸಾರಿ ಕ್ಯಾಪ್ಚರ್ ಮಾಡಬೇಕು ಅವ್ರನ್ನ. ಇದು 2 ಪಾರ್ಟ್ಸ್ ಆಗಿ ಬರ್ಬೋದು, ನೋಡೋಣ. ಹೋಗ್ತಿದ್ದೀನಿ ಗೈಸ್, స్కిప్ చేయకండి. సో మీకు అందరికీ తెలిసిందే. సో ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು రామకృష్ణ సిద్ధాంతి ಅವರು. సో తెలుగులోనే ఎందుకు చెప్తున్నారు సిద్ధాంతి గురించి అంటే, కానీ నేను హెల్ప్ అవ్వాల్సింది, అందరికీ హెల్ప్ అవ్వాలి. అందరికీ కన్నడ వాళ్ళకి తెలుగు అర్థమవుతుంది, తెలుగు వాళ్ళకి కన్నడ అర్థం కాదు. అందుకోసమే నేను తెలుగులో చెప్తున్నాను, కన్నడ వాళ్ళకి అర్థమవుతుందని. కన్నడ వాళ్ళే ఎక్కువ అప్రోచ్ అవుతున్నారంట ఆయనకు కూడా కన్నడ కొంచెం అర్థమయ్యేలా మాట్లాడుతున్నారంట. సో అందరికీ హెల్ప్ అవుతుంది. వశీకరణ జరిగింది రీసెంట్గా ఒక ఎవరికో వ్యక్తికి అంట. సో దాన్ని క్లియర్ చేయడానికి కొంచెం కష్టపడినారంట. అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి. గైస్ ఇంకొకటి చెప్తున్నా, కొంతమందికి జరగట్లేదు అనేసి కూడా నాకు అనుకునేది చేపిస్తున్నాము, కానీ చేపించాము, కానీ అవ్వట్లేదు అని మళ్ళీ అడగండి, మళ్ళీ చేస్తాను అనేసి ఆయన పదే నాకు ఫోన్ చేసి మళ్ళీ అడగమనండి. ఎవరైనా అట్లా జరగలేదంటే కాంటాక్ట్ అవ్వని ఆల్రెడీ చెప్పాను, కానీ కొంతమంది కాంటాక్ట్ అవ్వట్లేదు అని ಅన్నారు. కొంతమంది ರೀಸೆಂಟ್గా మా ಆಫೀಸ್లో ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ఉన్నాయి, ಏನೇನೋ ಜరుగుతున్నాయి, ಏನೇನೋ ಆಗ್ತಿದೆ ನಮ್ಮ ಆಫೀಸಲ್ಲಿ, ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗ್ತಿದೆ, ಏನೋ ಶಾಡೋ ಹೋಗ್ತಿದೆ ಅಂತಲೂ ಅಂತಿದ್ದಾರೆ. ಅಪ್ರೋಚ್ ಆಗಬೇಕು ನೀವು. ಸೊ ಅದು ಆಗಿಲ್ಲ ಅಂದರೆ, ಕೊನೆಗೂ ಆಗಿಲ್ಲ ಅಂದರೆ ಖಂಡಿತ ಅಲ್ಲೇ ಆಗುತ್ತೆ. ಆಸ್ಟ್ರಾಲಜಿ ಅಲ್ಲಿಂದನೇ ಮೇಯ್ನು, ಅವರಿಂದನೇ ಆಯುಧಗಳು ಎಲ್ಲವೂ ಇರುತ್ತೆ. ನಾನು ಸೇಫ್ ಆಗಿದ್ದೀನಿ ಅವರಿಂದನೇ. చిట్కాలు వాళ్ళు చెప్తారు, ఓకేనా. అవి ఓకే అయితే అవ్వలేదంటే నేను వస్తాను, నేను స్వయంగా మీకు ప్రాబ్లం ఏదున్నా ఆత్మ గురించి ఏదైనా సరే నేను ఏదైనా ట్రై చేస్తాను, ఓకేనా. కింద నెంబర్ ఉంది, కాంటాక్ట్ అవ్వండి, మర్చిపోకండి. ఇల్లేనో సౌండ్ ಬಂತು ಗೈಸ್, పురుగులు చాలా ఉన్నాయి. ಕಾರ್ ಇದೆ ಗಾಯ್ಸ್, ಏನಾಗಿದೆ ಅಂದರೆ ಕಾರ್ ಇಲ್ಲೇ ನಿಲ್ಲಿಸಿದ್ದೀನಿ. ಏನಂದರೆ ಈ ಕಾರು ಮೊನ್ನೆ ನಾನು ಒಂದು ಬೈ ಮಿಸ್ಟೇಕ್ ಆಚೆಯಿಂದ ಮಾತಾಡುವಾಗ ಅದು ಕೇಳಿಸ್ಕೊಂಡು ఆగ్రహ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೆ. ఆగ్రహం అంటే కోపం చాలా ఎక్కువ చేసుకునింది. దానివల్ల చాలా ఇబ్బందులు పడినానంట. సో మీ వల్లే మీరు రాకపోయినంటే ఏమైనా ప్రాబ్లము తక్కువ ఉండేది, మీరు వచ్చిన తర్వాత ಪ್ರಾಬ್ಲಮ್ ఎక్కువైంది. ಅದನ್ನು ಕ್ಲಿಯರ್ చేయండి. ಪ್ರಾಬ್ಲಮ್ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ ಅಂತ ನನ್ನಿಂದ.
ಅದನ್ನು ಕ್ಲಿಯರ್ ಮಾಡಿ ಅಂತ ಅಂದಮೇಲೆ ನನಗೆ ಜಾಸ್ತಿ ಬೇಜಾರಾಯಿತು. ಅದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಡೇರ್ ಮಾಡೋದು ಏನೋ ಒಂದು ಮಾಡಬೇಕಂತ ಬಂದಿದ್ದೀನಿ. ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಒಳಗಡೆ ಕೂತ್ಕೊಂಡು ಕೇಳಬೇಕಂತ ಇದ್ದೀನಿ, ನೋಡೋಣ. అమ్మా, నేను మళ్ళీ వచ్చాను నీకోసమే. ನಿನಗೋಸ್ಕರ ನಾನು ಜಾಸ್ತಿ ದೂರದಿಂದ ಮತ್ತೆ ಬಂದಿದ್ದೀನಿ. ಲಿಟ್ರಲಿ ನಾನು ಜಾಸ್ತಿ ಅವ್ರನ್ನ ಬೆಗ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಎಷ್ಟು ಕೇಳ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಗೊತ್ತಾ? ಯಾಕಮ್ಮ ಹಿಂಗೆ ಮಾಡಿದ್ದೀರಾ? ಏನು ಮಾಡ್ತಿದ್ದೀರೋ ಗೊತ್ತಿಲ್ಲ ನನಗೆ. ಬಟ್ ಅವನ್ನ ಜಾಸ್ತಿ ತೊಂದರೆ ಮಾಡ್ತಿದ್ದೀರಂತ. ಜಾಸ್ತಿ ಅಂದರೆ ಜಾಸ್ತಿನೇ ತೊಂದರೆ ಕೊಟ್ಟಿದ್ದೀರಂತೆ. ಅದು ನನ್ನಿಂದಾನೇ ಅಂತಿದ್ದಾರೆ. ನಿಮಗೆ ಒಳ್ಳೇದು ಮಾಡೋಕ್ಕೆ ಬಂದಿರೋದಕ್ಕೆ ಇದೇನೋ ಮಾಡೋದು? ನಿಮ್ಮನ್ನು ಕೆಟ್ಟದಕ್ಕೆ ಮಾಡಿದ್ದಾರೆ. ನಿಮ್ಮ ಲೈಫ್ನ ಕೆಟ್ಟವಾಗ ನಡ್ಕೊಂಡಿರೋ ಜನಗಳಿದ್ದಾರೆ. ಅಷ್ಟರಲ್ಲಿ ನಾನು ಒಬ್ಬನು ನಿಮಗೆ ಒಳ್ಳೇದು ಮಾಡೋಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ. ನನಗೋಸ್ಕರ ಈ ಒಂದು ಸಹಾಯ ನನಗೆ ಮಾತು ಕೊಟ್ಟಿದ್ದೀರ. ನಾನು ಒಂದು ಹೇಳಬೇಕು ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀನಿ, ಆವತ್ತು ಹೇಳಿಲ್ಲ. ಎಲ್ಲಿದ್ದೀರಾ? ಓಕೆ, ಲೈಟ್ ಕಡಿಮೆ ಮಾಡಬೇಕು. ಎಲ್ಲಿದ್ದೀರಾ ನೀವು? ನಂಗೆ ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ. ಓಕೆ, ಅರ್ಥ ಆಯಿತು. ನೀವು ಎಲ್ಲಿದ್ದೀರಾ ಅಂತ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ನೈಟ್ ವಿಷನು ರನ್ ಆಗ್ತಿದೆ. ನೀವೆಲ್ಲಿದ್ದೀರಾ ಅಂತ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ. ಗೈಸ್, ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ, ಕೇಳಿಸ್ತಿದೆಯಾ? ನಾನು ಒಂದು ಹೇಳ್ಬೇಕು ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಆವತ್ತು ಮುಚ್ಚಿಟ್ಟಿಟ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದೀನಿ ಅಂತ ನೀವು ಅಂದ್ಕೊಂಡಿರ್ಬೋದು. ಬಟ್ ನಾನು ಹೇಳಬೇಕಾಗಿರೋದು ಒಂದೇ ಒಂದು, ನನ್ನ ಮೇಲೆ ಕೋಪ ಮಾಡ್ಕೋಬೇಡಿ. ನಾನು ಮತ್ತೆ ಹೇಳ್ತಿದ್ದೀನಿ, ನನ್ನ ಮೇಲೆ ಕೋಪ ಮಾಡ್ಕೋಬೇಡಿ ಪ್ಲೀಸ್. ನನಗೂ ಒಂದು ಜೀವ ಇದೆ, ನನಗೂ ಒಂದು ಆಶೆಗಳಿದ್ದಾವೆ. ನಾನು ಜಾಸ್ತಿ ನೆನಪುಗಳನ್ನ ಇಟ್ಕೊಂಡು ಒದ್ದಾಡ್ತಿದ್ದೀನಿ. ನಿಮ್ಮಂಥ ಮನುಷ್ಯರಿಗೆ ಈ ಥರ ಅನ್ಯಾಯ ನಡೆದಿರೋ ಆತ್ಮಗಳಿಗೆ ನಾನು ಜಾಸ್ತಿ ಒಳ್ಳೆಯದೇ ಮಾಡಿದ್ದೀನಿ. ನಿಮಗೂ ಅದೇ ಮಾಡಬೇಕಂತ ಬಂದಿರೋದು. ನನಗೊಂದು ಚಾನ್ಸ್ ಕೊಡಿ. ನನ್ನನ್ನು ಏನು ಮಾಡಬೇಡ ಅಂದರೆ. ಭಯ ಆಗ್ತಿದೆ ಗೈಸ್. ಏನಕ್ಕೂ ಗೊತ್ತಿಲ್ಲ, ನಾನು ಜಾಸ್ತಿ ವೀಕ್ ಆಗಿದ್ದೇನೆ. ಜಾಸ್ತಿ ಅಂದರೆ ಜಾಸ್ತಿ ವೀಕ್ ಆಗಿದ್ದೇನೆ. ಭಯ ಜಾಸ್ತಿ ಆಗ್ತಿದೆ, ಮುಂಚೆಕ್ಕಿಂತ ಜಾಸ್ತಿ ಭಯ ಆಗ್ತಿದೆ. ಅಮ್ಮ, ನಾನು ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ಈ ಥರ ಜಾಸ್ತಿ ಹೇಳ್ಕೊಳ್ಳಲ್ಲ ಜಾಸ್ತಿ. ಓಕೆ, ನನಗೆ ಜಾಸ್ತಿ ಭಯ ಆಗ್ತಿದೆ. ಅದು ಹೇಳಿದರೆ ನೀವು ಏನು ಮಾಡ್ತೀರ ಅಂತ ಭಯ ಆಗ್ತಿದೆ. ನಿಮ್ಮ ಕೋಪ ಎಲ್ಲರೂ ನೋಡಿದಾರಂತೆ. ಅವರು ಗೈಸ್, ಲಿಟ್ರಲಿ ಅವರು ನನ್ನನ್ನು ವಾರ್ನ್ ಮಾಡಿದ್ದಾರೆ. ವಾರ್ನ್ ಮಾಡಿ ಕಳಿಸಿರೋದು ನನ್ನನ್ನು. ಹೇಳ್ತೀನಿ ನಿಮಗೆ. ಎಲ್ಲಿದ್ದೀರಾ? ಸರಿ, ನೀವು ಅಂದ್ಕೊಂಡಿರೋ ನಿಮ್ಮನ್ನು ಸಾಯಿಸಿರೋರು ಇವಾಗ ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಬದುಕಿಲ್ಲ, ಸತ್ತೋಗಿದ್ದಾರೆ. ನಾನು ಕೇಳಿ ಅಮ್ಮ, ನಾನು ಜೋರಾಗಿ ಕಿರ್ಸೋಕ್ಕಾಗಲ್ಲ. ಈ ಕಡೆಯಿಂದ ಊರಿದೆ ಒಂದು, ಎಲ್ಲರೂ ಬಂದ್ಬಿಡ್ತಾರೆ. ನೀವು ಈ ಥರ ಸೌಂಡ್ ಮಾಡಬೇಡ, ನನ್ನನ್ನು ಡಿಸ್ಟರ್ಬ್ ಮಾಡಬೇಡ, ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ನನ್ನನ್ನು ಅಟ್ಯಾಕ್ ಮಾಡಬೇಡ ಗೈಸ್. ನನ್ನ ಹತ್ರಕ್ಕೆ ಕೆಲವು ಇಟ್ಕೊಂಡ್ಬಂದಿದ್ರಿ ಸೆಕ್ಯೂರ್ಗೆ. ಒಂದೇ ಹೇಳ್ತಿದ್ದೀನಿ, ಅವ್ರು ಸತ್ತೋಗಿದ್ದಾರೆ. ಇನ್ನೊಂದು ನಾನು ಕೇಳಿ ನಾನು ಹೇಳೋದು ಕೇಳಿ ಪ್ಲೀಸ್. ನಿಮ್ಮ ಕೈ ಮುಗಿತೀನಿ, ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ.
ಯಾರಾದರೂ ನನಗೆ ಡೌಟ್ ಇದೆ, ಇನ್ನೂ ಯಾರಾದರೂ ಬದುಕೇ ಇದ್ದಾರೆ ಅಂತ ನಿಮಗೆ ಗೊತ್ತಿದ್ದರೆ ನನಗೆ ಹೇಳ್ಬೋದು. ಅಪ್ಪ, ಇದೇ ನನ್ನ ಕ್ವಶನ್. ಯಾರಾದರೂ ಬದುಕಿದ್ದಾರೆ ಅಂದರೆ ನನಗೆ ನೀವು ಹೇಳ್ಬೋದು. ನಾನೇನೋ ನಿನಗೆ ಒಂದು ಹೇಳ್ಬಿಟ್ಟು ನನಗೆ ಹೋಗಬೇಕು ಅಂತ ನಾನು ಅಂದ್ಕೊಂಡಿಲ್ಲ. ಯಾರಾದರೂ ಬದುಕೇ ಇದ್ದಾರಾ ಅದು ತಿಳ್ಕೊಬೇಕಂತ ನಾನು ಬಂದಿದ್ದೀನಿ. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಪ್ಲೀಸ್ ಅಮ್ಮ, ನಿನ್ನ ಜೊತೆ ನಾನು ಒಂದು ಸಾರಿ ಮಾತಾಡ್ಬೇಕು ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ನೀವು ನನ್ನ ಹತ್ರ ಬಂದರೆ ನಾನು ಡೀಟೇಲಾಗಿ ನಿಮಗೆ ಹೇಳಬೇಕು ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಇಲ್ಲ ನೀವೇ ನನಗೆ ಹೇಳ್ತೀರಾ. ಒಂದು ಸಾರಾದರೂ ನಮ್ಮ ಹತ್ರಕ್ಕೆ ಬಂದರೆ ನಮಗೂ ಒಂದು ಸಾರಾದರೂ ನೋಡ್ಬೇಕು ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಪ್ಲೀಸ್, ಇದಕ್ಕೆ ಮುಂಚೆ ನಮ್ಮ ಹತ್ರ ಯಾಕೋ ಏನಕ್ಕೆ ಕಾರ್ ಅಲ್ಲಾಡ್ತಿದೆ. ಅಯ್ಯೋ, ಏನೋ ಸೌಂಡ್ ಮಾಡ್ತಿದೆ. ಓ ಮೈ ಗಾಡ್, ಏನೋ ಸೌಂಡ್ ಬರ್ತಿದೆ ಗೈಸ್. ಇಲ್ಲೇ ಎಲ್ಲೋ ಇದೆಯಾ? ನನಗೆ ಗೊತ್ತಾಗ್ತಿದೆ ನೀವು ಇಲ್ಲೇ. ಅಯ್ಯಮ್ಮ, ಗೈಸ್ ನನ್ನ ಮುಂದೆ ಏನೋ ಇದೆ. ಅಲ್ಲಿ ಫ್ರಂಟ್ ಇದೆ. ಎಲ್ಲಿದ್ದೀರಾ? ಇಲ್ಲೇ ಇದ್ದೀರಾ? ಎಸ್ ಗೈಸ್. ಓ ಮೈ ಗಾಡ್. ಓಕೆ, ನೀವು ನನ್ನ ಜೊತೆ ಹೇಳ್ಬೋದು, ನೀವು ನನ್ನ ಜೊತೆ ಮಾತಾಡ್ಬೋದು. ನಾನು ರೆಡಿ ಇದ್ದೀನಿ ನಿಮ್ಮ ಜೊತೆ మాట్లాడోకే. ಹೇಳಿ, మీకేం కావాలి? ఇంకా ఎవరైనా బతికే ఉన్నారా? ಇನ್ನೂ ಯಾರಾದರೂ ಬದುಕೇ ಇದ್ದೀರಾ? ನಿಮ್ಮನ್ನು ನಾಶನ ಮಾಡಿರೋರು, ನಿಮ್ಮನ್ನು ಸಾಯಿಸಿರೋರು ಇನ್ನೂ ಯಾರಾದರೂ? ಏನಾಯಿತು? ಯಾಕೆ ಒಂದು ನಿಮಿಷ ಏನಕ್ಕೆ ಕಲ್ತಿದ್ದೀರಾ? ಪ್ಲೀಸ್ ನೀವು ಎಲ್ಲಿದ್ದೀರಾ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ನಾನು ಅಲ್ಲೇ ಟಚ್ ಮಾಡ್ತಿದ್ದೀನಿ. ಒಂದು ನಿಮಿಷ. ನನಗೆ ಯಾವ ಫೀಲು ಬರ್ತಿಲ್ಲ, ಬಟ್ ಒಂಥರ ಕೂಲ್ ಅನ್ನಿಸ್ತಿದೆ. ಐಸ್ ಥರ ಅನಿಸ್ತಿದೆ ಫೀಲ್. ನಿಮ್ಮನ್ನು ಟಚ್ ಮಾಡಿದೆ. ಗಾಯ್ಸ್, ಮಿರಾಕಲ್ ಗಾಯ್ಸ್, ಇದು ಟಚ್ ಆಗಿದೆ. ನಿಮ್ಮನ್ನು ಸಾಯಿಸಿರೋದು ಎಲ್ಲಿ ಏನಾಗಿದೆ ಅದೆಲ್ಲ ತಿಳ್ಕೊಬೇಕು ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಹೇಳ್ತೀರಾ ప్లీజ్? అమ్మ, నా ప్రాణం పోయినా సరే మీకు నేను ఏది దాచకుండా చెప్తాను. నన్ను నమ్ము. ನನ್ನ ಪ್ರಾಣ ಹೋದರೂ ಪರವಾಗಿಲ್ಲ, ಯಾವುದು ನಾನು ಮುಚ್ಚಿಡಲ್ಲ, ಎಲ್ಲ ಹೇಳ್ತೀನಿ. ನಿಮಗೆ ಆಗಿರೋದು, ನಿಮ್ಮನ್ನ ಸಾಯಿಸಿರೋದು, ಎಲ್ಲರ ಬಗ್ಗೆ ಇವಾಗ ಏನಾಗಿದೆ ಅಂತ. ಬಟ್ ನನಗೆ ಗೊತ್ತಿರೋವರೆಗೂ ಅದೇ. ಬಟ್ ಇನ್ನೂ ಯಾರಾದರೂ ಬದುಕೇ ಇದ್ದಾರೆ ಅಂತ ನಿಮ್ಮ ಶಕ್ತಿಗೆ ಏನಾದರೂ ಗೊತ್ತಿರುತ್ತೆ. ಅದಕ್ಕೆ ನೀವು ಇಲ್ಲೇ ಇನ್ನೂ ಇದ್ದೀರಾ ಏನೋ, ಅದು ನನಗೆ ಗೊತ್ತಾಗಬೇಕು. ನೀವು ಮಾತಾಡೋಕ್ಕಾಗುತ್ತಾ? ಓಕೆ, ಇಲ್ಲಿ ಹಿಂಗೆ ಮಾತಾಡಿಸ್ತೀರಲ್ವಾ, ಹಿಂಗೆ ನನ್ನ ಕೈ ಹಿಡ್ಕೊಂಡು ಮತ್ತೆ ಡಿಕ್ಕಿ ಒಳಗಡೆ ಹೋಗಲ್ಲ, ನೀವು ಮಾತಾಡ್ತೀರಾ? ಡಿಕ್ಕಿ లోపలికి వెళ్తాను, మీరు నా చెయ్యి పట్టుకొని మాట్లాడతారు కదా, అలా మాట్లాడతారా మళ్ళీ? ಹೋಯ್ತದು, ಹೋಗಿತ್ತು. ದೇವ್ರೆ ಗೈಸ್, ಹೋಯ್ತು ಗೈಸ್, ಕಾಣಿಸ್ತಿಲ್ಲ, ಹೋಯ್ತು. ಓಕೆ, ನಾನು ಒಳಗಡೆ ಹೋಗ್ತೀನಿ. ನೈಟ್ ವಿಷನ್ ಆನ್ ಮಾಡ್ಕೊಂಡಿರ್ತೀನಿ. ಒಳಗಡೆಗೆ ಇನ್ನೊಂದು ನೈಟ್ ವಿಷನು, ಈ ಕ್ಯಾಮ್ರಾನು ಎತ್ಕೊಂಡು ಹೋಗ್ತೀನಿ. ಫುಲ್ ಡಾರ್ಕಲ್ಲಿ ಇರುತ್ತೆ. ಆ್ಯಂಡ್ ನೈಟ್ ವಿಷನು ಡಿಮ್ ಲೈಟು, ಅದು ಡಿಮ್ ಥರ ಇರುತ್ತೆ, ಒಂದು ಕಲರ್ ಥರ ಕಾಣಿಸ್ತಿರುತ್ತೆ ನೈಟ್ ವಿಷನು. ಅದು ತಂದಿದ್ದೀನಿ. ಅದು ಒಳಗಡೆ ಇಟ್ಟು ನೀಟಾಗಿ ನಿಮಗೆ ಅದು ಬಂದರೆ ಅದು ಆಚೆ ನನ್ನನ್ನು ಮಾತಾಡ್ಸೋದು ನೀವು ಎಲ್ಲರೂ ನೋಡ್ತೀರಾ. ಓಕೆನಾ?
ರಂಗಾಯ್ ರಂಗಾಯ್ ಇಟ್ಕೊ ಅಯ್ಯೋ ಗಾಯ್ ನನ್ನ ತಲೆ ಕಾಣಿಸ್ತಿದೆ శ్రీ మావుళ్ళమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రామకృష్ణ శాస్త్రి గారు కుటుంబ సమస్యలు, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు మొదలగు ఎటువంటి సమస్యలకైనా నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి. మీ అన్ని సమస్యలకు 100% గ్యారంటీగా పరిష్కారం చూపబడును. ఏ సమస్యకైనా అంజనం వేసి అమ్మవారి అనుగ్రహంతో చెప్పబడును. రామకృష్ణ శాస్త్రి గారు చెప్పింది చెప్పినట్టుగా జరిగి తీరుతుంది. ఒక్క ఫోన్ కాల్ మీ భవిష్యత్తును మార్చగలదు. తప్పకుండా కాల్ చేయండి. సెల్ 9949667583